హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో రీడింగ్ కాంప్రిహెన్షన్స్ ఎలా అటెంప్ట్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఇది సింగరేణి జూనియర్ అసిస్టెంట్ వాళ్ళకైనా కానీ, టీఎస్పీఎస్సి గ్రూప్ 4 ఉంది కదా జూనియర్ అసిస్టెంట్, వాళ్ళకు కూడా పేపర్ 2లో మనకి రీడింగ్ కాంప్రిహెన్షన్స్ అండ్ రీఅరేంజింగ్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంది. ఓకే, సో అందులో రీడింగ్ కాంప్రిహెన్షన్ ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్ అన్నట్టు. ఓకే, సో రీడింగ్ కాంప్రిహెన్షన్ ఎలా అటెంప్ట్ చేయాలో తెలుసుకుంటే మనకి మ్యాక్సిమం అంటే ఇప్పుడు ఒక ప్యాసేజ్లో 5 క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి, ఎలా అయినా సరే మినిమం టు మ్యాక్సిమం 4 క్వశ్చన్స్ మనం సింపుల్గా అటెండ్ చేయొచ్చు. ఓకే, వితౌట్ ఎర్రర్స్. ఓకే, వితౌట్ మిస్టేక్ 4 క్వశ్చన్స్ అయితే పక్కా చేయొచ్చు. 1 క్వశ్చన్ అనేది డిపెండింగ్ ఆన్, అంటే 1 క్వశ్చన్ సినానిమ్ కానీ యాంటోనిమ్ కానీ అడిగింది అనుకోండి, మనకు ఆ టైంలో ఆ ప్యాసేజ్ చదివినప్పుడు దాని మీనింగ్ అర్థమైతే ఓకే, సో అర్థం కాకపోతే మనం ఏం చేయలేము అన్నట్టు. ఓకే, కొన్నిసార్లు టైటిల్ అడుగుతుంటాడు, టైటిల్ ఆఫ్ ది ప్యాసేజ్ అని. ఓకే, సో అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలో. కాకపోతే ఏంటంటే దాంట్లో అది కంపల్సరీ మన పర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుంది అన్నట్టు. ఓకే, సో మిగతా అయితే చాలా ఈజీ. ప్యాసేజ్ అంటేనే మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి చేస్తున్నాం మనం, దాంట్లోనే ఆన్సర్ ఉంటుంది. ఓకే, సో దాంట్లోనే ఆన్సర్ ఉంటుంది. కానీ ఎగ్జామ్లో మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటిదంటే టైం. ఈజీగా ఆన్సర్ అంటే తొందరలో ఆన్సర్ చేయాలి. తొందరలో ఆన్సర్ చేస్తే మనకి వేరే వేరే క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. అంతే తప్ప ప్యాసేజ్ మొత్తం చదువుకుంటా 4 మార్క్స్ కోసం మనం టైం వేస్ట్ చేసుకుంటే మిగతా వాటికి టైం వేస్ట్ అవుతుంది మనకి, అంతే. ఓకే, సో ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది ఎలా అటెంప్ట్ చేయాలి? జనరల్గా మనం ఇప్పటివరకు ఎలా అటెంప్ట్ చేస్తున్నాం? ప్యాసేజ్ మొత్తం చదువుతాం, తర్వాత కింద క్వశ్చన్స్ చదువుతాం, ఆన్సర్ చేస్తాం. ఓకే, సో కానీ అలా చదవడం వల్ల ఏమవుతుందంటే, ఓకే నేను ఫస్ట్ కొంచెం చిన్న ప్యాసేజెస్ తీసుకుని ఇప్పుడు, కానీ ఒక ప్యాసేజ్ ఒక పేపర్ మొత్తం వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో కొన్ని ఎగ్జామ్లకు ఒక పేపర్ మొత్తం ప్యాసేజ్ వచ్చింది అనుకోండి, సో అప్పుడు ఆ ప్యాసేజ్ మొత్తం చదవాలంటే మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది. ఓకే, సో మళ్ళీ ఒక్కసారి చదివితే ఆ ప్యాసేజ్ గుర్తుండదు కదా మళ్ళీ. ఓకే, మళ్ళీ మీరు క్వశ్చన్ చదివినప్పుడల్లా మళ్ళీ ప్యాసేజ్ దగ్గర పోవాలి, మళ్ళీ చదవాలి, మళ్ళీ ఆన్సర్ చేయాలి. అలా చేసుకుంటే పోతే ఏమవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. ఓకే, సో ఫుల్ పేపర్ మొత్తం ఏం రాదు, ఒక హాఫ్ పేపర్ వస్తుంది మ్యాక్సిమం. కొంచెం టఫ్ ఇవ్వాలనుకుంటే హాఫ్ పేజ్లో సగం వచ్చే ఛాన్స్ ఉంది మనకి ప్యాసేజ్. ఓకే, సో ఇది కానిస్టేబుల్ వాళ్ళకి కూడా ఉంటుంది. కానిస్టేబుల్ వాళ్ళకి కూడా క్వశ్చన్ వస్తుంది అనుకుంటా, కానిస్టేబుల్ ఎస్ఐ వాళ్ళకి కూడా ఉంటుంది, అది వేరే తర్వాత. సో ప్రజెంట్ అయితే నీ మెయిన్ ఫోకస్ గ్రూప్ 4 అండ్ సింగరేణి జూనియర్ అసిస్టెంట్. ఓకే, సో మనం ఏం చేయాలి? ఫస్ట్ రూల్ అండ్ లాస్ట్ రూల్ ఏంటిదంటే, సింపుల్గా మనం ఆప్షన్స్ చదవాలి ఫస్ట్. ఓకే, ముందు ప్యాసేజ్ చదవద్దు. వన్ అండ్ ఓన్లీ రూల్ అండ్ బెస్ట్ రూల్ ఇదే అన్నట్టు. ఓకే, ఓన్లీ ఆప్షన్స్ మాత్రమే చదవాలి, ప్యాసేజ్ని మనం చదవద్దు. ఓకే, సో టోటల్ ప్యాసేజ్ చదవద్దు ఫస్ట్. అంటే అసలు చదవద్దని కాదు, ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్వశ్చన్స్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి కదా. ఓకే, సో క్వశ్చన్స్ అండ్ ఆప్షన్స్ కాదు. సో మన కింద క్వశ్చన్స్ ఇస్తారు కదా, 5 క్వశ్చన్స్, ఆ 5 క్వశ్చన్స్ విత్ ఆప్షన్స్ చదవాలి. ఓకే, సో ఆ 5 క్వశ్చన్స్ విత్ ఆప్షన్స్ చదివితే మనకి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, అంటే తక్కువ టైంలో అయిపోద్ది. ఓకే, ఇప్పుడు మీకు ఇది అంటే ఒక ప్యాసేజ్ తీసుకొని మీకు చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, సంథింగ్ ప్యాసేజ్ ఇచ్చారు. నేను ప్యాసేజ్ చదవకుండా డైరెక్ట్ కిందికి వెళ్ళి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది తానే మున్సిపల్ కమిషనర్. ఇది చదువుకున్న ఆప్షన్స్ కూడా విజయ్ సింఘల్ అండ్ కరణ్వీర్ సింగ్, నన్ ఆఫ్ ది అబవ్. ఇది కొంచెం నా మైండ్లో ఉంటుంది కదా నేను చదువుకున్నట్టు. నెక్స్ట్, అకార్డింగ్ టు ద ప్యాసేజ్ విచ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ ట్రూ అంటున్నాను. ఓకే, ప్యాసేజ్ ప్రకారం ఏ స్టేట్మెంట్ 1 ఆర్ మెనీ ఉంటాయి కదా, అట్లా ఏది ట్రూ అంటున్నాను. ఓకే, సో దిస్ వాజ్ డిస్పైట్ మోస్ట్ మినిస్టర్స్ కంప్లైంట్ అబౌట్ ద లోకల్ అడ్మినిస్ట్రేషన్ చేంజింగ్ రూల్స్ బై కన్సల్టింగ్ ఎనీ మినిస్టర్. The confusion continues in the Delhi metropolitan region, where the order on opening standalone non-essential shops was tweaked by local authorities and saw uneven implementation. The final decision on which electronics and hardware shops should open will be the local authorities. Next, third question, what were the shops that local authorities decided to open? Okay, సో ఏ షాప్స్ ఓపెన్ చేయడానికి డిసైడ్ చేసుకున్నాయి? గార్మెంట్సా, కన్ఫెక్షనరీనా, లిక్కరా, బేకరీనా? ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద మోస్ట్ సూటబుల్ టైటిల్ ఫర్ ది ప్యాసేజ్? ఓకే, నౌ బిఎంసి అలోస్ ఓన్లీ 2 షాప్స్ ఇన్ ఏ లేన్, హార్డ్వేర్ అండ్ ఎలక్ట్రానిక్. కన్ఫ్యూజన్ ప్రివేల్స్ ఇన్ ముంబై మెట్రోపాలిటన్ రీజియన్. తానే మున్సిపల్ కమిషనర్ విజయ్ సింఘల్ రివోక్డ్ ద పర్మిషన్ టు ఓపెన్ నాన్ ఎసెన్షియల్స్ షాప్స్ సైటింగ్ బ్రీచ్ ఆఫ్ లాక్డౌన్. ఓకే, నెక్స్ట్, నన్ ఆఫ్ ది అబవ్ ఉంది. 5th క్వశ్చన్, మినిస్టర్ అస్లాం షేక్ పుష్డ్ ఫర్ ఓపెనింగ్ సమ్ షాప్స్ సెల్లింగ్ నాన్ ఎసెన్షియల్స్ లైక్ హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్, బోత్ ఏ అండ్ బి, నైదర్ ఏ నార్ బి. ఓకే, ఇవి క్వశ్చన్స్ నేను నా మైండ్లో ఉన్నాయి అన్నట్టు. ఓకే, ఒక 5 క్వశ్చన్స్ వాటి ఆప్షన్స్ చదువుకున్నా, అవి నా మైండ్లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ప్యాసేజ్ చదువుతా.
ఇప్పుడు ఏం క్వశ్చన్స్ అడిగిండు, దాంట్లో ఏం ఆప్షన్స్ ఉన్నాయి నాకు ఒక రఫ్ ఐడియా ఉంటుంది కదా. అసలు టోటల్గా అయితే గుర్తుంటుందని నేను అన్నట్లు ఒక రఫ్ ఐడియా ఉంటుంది. ఆ రఫ్ ఐడియా ప్రకారం నేను ప్యాసేజ్ చదివేటప్పుడు నాకు ఆన్సర్ కానీ ఇప్పుడు ఈ క్వశ్చన్ కానీ స్ట్రైక్ అవుతుంది. అప్పుడు వచ్చి నేను ఆ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ ఏంటిదని సింపుల్గా ఆన్సర్ చేయగలుగుతాను. ఓకే, ఇప్పుడు చూడండి మీకు ఆన్సర్ చేస్తుంటే అర్థమవుతుంది. ఓకే, ఇన్ వెన్స్డే BMC order addressed to the Assistant Municipal Commissioner of all 24 wards, Pardeshi said many essential and life-saving medical equipment, IT systems related to health system and missions or vehicles are in the state of disrepair due to closing down of the electronics and hardware shops, and there is an urgent need to keep such shops open to some extent. Okay, so deni gurinchi hardware shops and there is an urgent need to ఐటీ సిస్టమ్స్ రిలేటెడ్ షాప్స్ అంటే ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ ఓపెన్ చేయడానికి అర్జెంట్ నీడ్ ఉంది అంటున్నాడు. నెక్స్ట్ మినిస్టర్ అస్లాం షేక్ సేడ్ హీ హ్యాడ్ పుష్డ్ ఫర్ అంటే డిమాండ్ అన్నట్టు. ఓకే, సో డిమాండ్ ఫర్ ఓపెనింగ్ సమ్ షాప్స్ సెల్లింగ్ నాన్ ఎసెన్షియల్స్ లైక్ హార్డ్వేర్ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇన్ ఏ మీటింగ్ విత్ పర్దేశీ ఆన్ వెన్స్డే. ఓకే, సో మనకి అస్లాం షేక్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది చూడండి. అస్లాం షేక్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది కదా. మినిస్టర్ అస్లాం షేక్ పుష్డ్ ఫర్ ఓపెనింగ్ సమ్ షాప్స్ సెల్లింగ్ నాన్ ఎసెన్షియల్స్ లైక్ హార్డ్వేర్ ఎలక్ట్రానిక్స్. చూడండి ఇందులో అదే ఉంటుంది. మినిస్టర్ అస్లాం షేక్ సేడ్ హీ హ్యాడ్ పుష్డ్ ఫర్ ఓపెనింగ్ సమ్ షాప్స్ సెల్లింగ్ నాన్ ఎసెన్షియల్స్ లైక్ హార్డ్వేర్ ఎలక్ట్రానిక్ గూడ్స్. అయిపోయింది, బోత్ ఏ అండ్ బి ఒక ఆన్సర్ వచ్చేసిందా. ఇప్పుడు బోత్ ఏ అండ్ బి అనేది ఒక ఆన్సర్ అయిపోద్ది మనకి సింపుల్గా. ఓకే, ఇట్లా అన్నట్టు. నెక్స్ట్ the confusion continues in the Mumbai metropolitan region where the order on opening standalone non-essential shops was tweaked by local authorities and saw uneven implementation on Wednesday. అయిపోయింది. తర్వాత ఆన్ వెన్స్డే తానే మున్సిపల్ కమిషనర్ విజయ్ సింఘల్. ఓకే, సో మనల్ని ఇక్కడ క్వశ్చన్ ఒకటి అడిగినట్టుంది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది తానే మున్సిపల్ కమిషనర్? ఏంటిది? విజయ్ సింఘల్. ఇది కూడా వచ్చేసింది, 2 ఆన్సర్లు వచ్చినాయి మనకి. ఓకే, సో విజయ్ సింఘల్ revoked the permission to open non-essential shops, citing breach of lockdown norms. The issue of opening shops selling non-essential items was discussed by the state cabinet on Wednesday. It decided to leave it to the local authorities. Okay, local authorities to take a call on opening such shops, including liquor outlets in their respective districts, considering the severity means severe అంటాం మనం, తీవ్రతను బట్టి severity of the COVID-19 pandemic. This was despite most ministers complaining about the local administration changing rules without consulting any minister. There is a lot of confusion among traders and shopkeepers. Even people don't know what is allowed and when. There is a need for better communication between ministers, guardian ministers and the district administration, said a minister, on the condition of anonymity. Anonymity అంటే కన్ఫ్యూజన్ అన్నట్టు. ఓకే, సో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ది ఈ స్టేట్మెంట్స్ ఇచ్చారు కాబట్టి, సో సెకండ్ క్వశ్చన్ది ఇట్లా పెద్దగా ఇచ్చినప్పుడు మనం కొంచెం చూసుకోవాలి, తప్పేం లేదు అందులో. అకార్డింగ్ టు ద ప్యాసేజ్ విచ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ ట్రూ అంటుంది. ఓకే, దిస్ వాస్ డిస్పైట్ మోస్ట్ మినిస్టర్స్ కంప్లైనింగ్ అబౌట్ ద లోకల్ అడ్మినిస్ట్రేషన్ చేంజింగ్ రూల్స్ బై కన్సల్టింగ్ ఎనీ మినిస్టర్స్ అంటుంది. ఓకే, సో అది మనకి ఇక్కడెక్కడో కనపడట్టుంది చూడండి. దిస్ వాస్ డిస్పైట్ మోస్ట్ మినిస్టర్ కంప్లైనింగ్ అబౌట్ ద లోకల్ అడ్మినిస్ట్రేషన్ చేంజింగ్ రూల్స్. ఇక్కడనే వితౌట్ కన్సల్టింగ్ అంటుంది చూడండి. వితౌట్ కన్సల్టింగ్ ఎనీ మినిస్టర్ అంటుంది. చేంజింగ్ రూల్స్ వితౌట్ కన్సల్టింగ్ ఎనీ మినిస్టర్ అంటుండు. ఇక్కడ ఏమంటుండో చూద్దాం. దిస్ వాస్ డిస్పైట్ మోస్ట్ మినిస్టర్స్ కంప్లైనింగ్ అబౌట్ ద లోకల్ అడ్మినిస్ట్రేషన్ చేంజింగ్ రూల్స్ బై కన్సల్టింగ్ ఎనీ మినిస్టర్ అంటుంది. ఓకే, సో ఇక్కడ వితౌట్ కన్సల్టింగ్ అంటే ఫస్ట్ ఆప్షన్ రాంగ్, ఆప్షన్ ఏ అనేది రాంగ్. ఇక్కడ ఏమంటారు బై కన్సల్టింగ్ మినిస్టర్ అంటుండే, అక్కడనే వితౌట్ కన్సల్టింగ్ అంటుంది ప్యాసేజ్లో, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయితే కాదు. ద కన్ఫ్యూజన్ కంటిన్యూస్ ఇన్ ఢిల్లీ మెట్రోపాలిటన్ రీజన్. ఓకే, అసలు ఢిల్లీ మెట్రోపాలిటన్ రీజన్ గురించి మనం మాట్లాడట్లేదు, ఇక్కడ మొత్తం ముంబై అండ్ థానేకి సంబంధించి మాట్లాడుతున్నాం. ఓకే, ముంబై మెట్రోపాలిటన్ రీజన్. ద కన్ఫ్యూజన్ కంటిన్యూస్ ఇన్ ద ముంబై మెట్రోపాలిటన్ రీజన్. ఢిల్లీ ఎక్కడి నుంచి వచ్చింది మధ్యలో? సెకండ్ ఆప్షన్ వెళ్ళిపోయింది. థర్డ్ ఆప్షన్ ద ఫైనల్ డెసిషన్ ఆన్ విచ్ ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్వేర్ షాప్స్ షుడ్ ఓపెన్ విల్ బి విత్ ద లోకల్ అథారిటీస్. ఓకే, ఫైనల్ డెసిషన్ వెయిట్ మీద ఉంది లోకల్ అథారిటీస్. ఇక్కడ ఉంది చూడండి. వేర్ ద ఆర్డర్ ఆన్ ఓపెనింగ్ స్టాండ్ అలోన్ నాన్ ఎసెన్షియల్ షాప్స్ వాస్ ట్వీక్డ్ బై లోకల్ అథారిటీస్ ఆన్ అన్ఈవెన్ ఇంప్లిమెంటేషన్. ఓకే, ఇక్కడ ఉంటుంది చూడండి. ద ఇష్యూ ఆఫ్ ఓపెనింగ్ షాప్స్ సెల్లింగ్ నాన్ ఎసెన్షియల్స్ ఐటమ్స్ వాస్ డిస్కవర్డ్ బై ద స్టేట్ క్యాబినెట్ ఆన్ వెన్స్డే. ఇట్ డిసైడెడ్ టు లీవ్ ఇట్ టు ద లోకల్ అథారిటీస్ టు టేక్ ఏ కాల్ ఆన్ ఓపెనింగ్ సచ్ షాప్స్ ఇంక్లూడింగ్ లిక్కర్ అవుట్లెట్స్ ఇన్ ద రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్. ఓకే, సో అది ఎవరి మీద ఉంది అంటే లోకల్ అథారిటీస్ మీద ఉంది. ఓపెన్ చేసుకుని నాన్ ఎసెన్షియల్స్ని ఓపెన్ చేయడం, ఓపెన్ చేయకపోవడం. సో ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అయిపోద్ది.
నెక్స్ట్ వాట్ వర్ ద షాప్స్ దట్ ద లోకల్ అథారిటీస్ డిసైడ్ టు ఓపెన్. ఓకే, సో మనం ఇందాకే చదివాం కదా, ఇక్కడ ఇందాక చదివిన లైన్లోనే ఉంది చూడండి. ఇక్కడ కాదు, దీనిపైన ద ఇష్యూ ఆఫ్ ఓపెనింగ్ షాప్స్ సెల్లింగ్ నాన్ ఎసెన్షియల్స్ ఐటమ్స్ వాజ్ discussed by the state cabinet on Wednesday. It decided to leave it to local authorities to take a call on opening such shops including liquor outlets in their respective districts అంటున్నాను. ఓకే, సో ఆ క్వశ్చన్లో ఏమడుగుతున్నాను, వాట్ వర్ ద షాప్స్ దట్ ద లోకల్ అథారిటీస్ డిసైడెడ్ టు ఓపెన్. ఓకే, సో వాళ్ళకే ఇచ్చిన డిసిజన్, వాళ్ళకే ఇచ్చిన ఏంటిది, లిక్కర్ షాప్స్ అన్నట్టు. ఓకే, what is the most suitable title for the passage. Okay, now BMC allows only 2 shops in a lane, hardware and electronic. Confusion prevails in Mumbai's metropolitan region. Next, Thane Municipal Commissioner Vijay Singhal revoked permission to open non-essentials shops citing breach of lockdown, none of the above. Okay, so ఇది జస్ట్ ఒక లైన్ మాత్రమే, అంటే ఈ తానే మున్సిపల్ కమిషనర్ విజయ్ సింఘల్ రివోక్డ్ ద పర్మిషన్ టు ఓపెన్ నాన్ ఎసెన్షియల్ షాప్ సైటింగ్ బ్రీచ్ ఆఫ్ లాక్డౌన్ అనేది దాంట్లో జస్ట్ లైన్ మాత్రమే. ఇది టోటల్ ప్యాసేజ్ని అయితే మనకి చెప్పట్లేదు, అది మనకి క్లియర్గా అర్థమవుతుంది, ఆప్షన్ సి మాత్రం. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కన్ఫ్యూజన్ ప్రివైల్స్ ఇన్ ముంబైస్ మెట్రోపాలిటన్ రీజన్. ఓకే, ఇది కొంచెం అనిపిస్తుంది. నెక్స్ట్, నౌ బిఎంసి అలౌస్ ఓన్లీ 2 షాప్స్ ఇన్ ఎ లేన్, హార్డ్వేర్ అండ్ ఎలక్ట్రానిక్. ఓకే, సో జనరల్గా దీన్ని ఆల్రెడీ రివోక్ చేశాడు, ఎవరు, మున్సిపల్ కమిషనర్ రివోక్ చేశాడు, దేనికి, నాన్ ఎసెన్షియల్ షాప్స్కి. కానీ సో మనం ఫస్ట్ వాళ్ళు ఎత్తుకున్న లైన్ మ్యాక్సిమం ఎప్పుడైనా సరే టైటిల్ ఏమవుతుందంటే వాళ్ళు ఏదైతే పాయింట్ మీద రైజ్ చేస్తారో, ఓకే, ఏదైతే పాయింట్ రైజ్ చేస్తారో మ్యాక్సిమం అదే టైటిల్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇన్ వెన్స్డే బిఎంసీ ఆర్డర్ అడ్రస్డ్ టు ద అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ ఆఫ్ ఆల్ 24 వార్డ్స్ పర్దేశీ సెడ్ మెనీ ఎసెన్షియల్ అండ్ లైఫ్ సేవింగ్ మెడికల్ ఎక్విప్మెంట్ ఐటీ సిస్టమ్స్. ఓకే, ఫస్ట్ పేరా కూడా మెయిన్ హార్డ్వేర్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీదనే ఉంది. సెకండ్ పేరా చూసుకున్నా సరే హార్డ్వేర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీదనే ఉంది. ఓకే, సో అక్కడ మెయిన్ దేని గురించి రన్ అవుతుంది అన్నట్టు, హార్డ్వేర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీదనే రన్ అవుతుంది స్టోరీ మొత్తం. సో అదే టైటిల్ అవుతుంది. మెయిన్ ఎక్కువ దేని గురించి మాట్లాడుతారో అది మనకి టైటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అన్నట్టు. ఓకే, నౌ బిఎంసీ అలౌస్ ఓన్లీ 2 షాప్స్ ఇన్ ఎ లేన్, హార్డ్వేర్ అండ్ ఎలక్ట్రానిక్ ఈజ్ ద ఆన్సర్. ఈ 5th దాన్ని ఆల్రెడీ మనకు ఆన్సర్ వచ్చిందిగా, మినిస్టర్ అస్లాం షేక్ పుష్డ్ ఫర్ ఓపెనింగ్ సమ్ షాప్స్ సెల్లింగ్ నాన్ ఎసెన్షియల్స్ లైక్ హార్డ్వేర్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఓకే, సో బోత్ ఏ అండ్ బి అనేది మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను మీకు చెప్పుకుంటా చేయడానికి ఆల్మోస్ట్ ఒక 12 minutes వరకు పట్టింది ఒక ప్యాసేజ్ చేయడానికి. సో మీకైతే వితిన్ 5 minutesలో అయితే అయిపోతుంది ప్యాసేజ్ కాబట్టి, 5 to 10 minutesలో అయిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. 5 to 10 minutes అంటే ఓకే తీసుకోవచ్చు ప్యాసేజ్ కాబట్టి. సో వేరే ఈజీగా అయిపోతుంది కాబట్టి ఒక 5 నుంచి 7 to 8 minutesలో మీరు చేయగలిగితే చాలు. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికే నాకు ఆల్మోస్ట్ 12 minutes పట్టింది. అండ్ స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ కూడా ఇచ్చాను కాబట్టి ఒక 10 minutes పట్టవచ్చు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మీకు చేయడానికి మినిమం హాఫ్ ఆఫ్ ది టైం పట్టుద్ది. ఈ పీడిఎఫ్ మీకు ఇచ్చేస్తాను, మీరే ప్రాక్టీస్ చేసుకోండి, టెలిగ్రామ్లో పెట్టేస్తాను. ఓకే, సో దీంట్లో మెయిన్ ఏముంటుందంటే ఫస్ట్ మనకి చదవడం రావాలంటే న్యూస్ పేపర్స్ ఏదో ఒకటి ఇంగ్లీష్ బుక్స్ చదవడం అలవాటు చేసుకోండి. కొంచెం అప్పుడప్పుడు మీ సబ్జెక్టే ఇంగ్లీష్ మీడియంలో చదవడం నేర్చుకోండి, ఈజీగా ఇంగ్లీష్ చదవడం వచ్చేస్తుంది అంతే. సో అలా కాకుండా మనం ఇంగ్లీష్ చదువుకుంటుంటే కొంచెం కష్టం, ఎందుకంటే ఇప్పుడు మనం ఆఫీస్లో జాబ్ వచ్చిన తర్వాత జాయిన్ అయిన తర్వాత కూడా లెటర్స్ అవి ఇవన్నీ ఇంగ్లీష్లోనే వస్తాయి. సో అందుకోసమే మనకి బెటర్ ఇవి, మనం ఎంతవరకు చదవగలుగుతున్నాం, చదివింది ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నాం, దానికోసమే రీడింగ్ కాంప్రిహెన్షన్ బెటర్ అన్నట్టు అంతే. సో దానికోసమైనా సరే మీకు రేపు జాబ్ వచ్చిన తర్వాత అయినా యూజ్ అవుతాయి కాబట్టి కొంచెం ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. అప్పుడైనా కష్టపడాలి. కాకపోతే ఏంటంటే అప్పుడు మనల్ని అంత ఇప్పుడు జాబ్ కోసం కాబట్టి ఇలా ఉంటుంది, తర్వాత ఏంటంటే లైట్లే అన్నట్టు ఉంటుంది అంతే. ఓకే, సో ఇది అండ్ గ్రూప్ 4 పేపర్ 2 కూడా చాలామంది అడుగుతున్నారు క్లాసెస్. ఓకే, సో మ్యాక్సిమం అది కూడా చేస్తాను. కిరణ్స్ బుక్ ఆల్రెడీ ఇట్లా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మన దగ్గర ఆల్మోస్ట్ 70%. సో రీజనింగ్ కూడా అయిపోతుంది మ్యాక్సిమం సింగరేణి వాళ్ళకి చెప్పేటప్పుడు. సో సిలబస్ అనేది ఎవరికైనా సేమే కదా, రీజనింగ్ అయినా ఏదైనా. ఓకే, సో మ్యాక్సిమం జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. గ్రూప్ 4 పేపర్ 2 కూడా అనౌన్స్ చేస్తాను. ఓకే, సో మ్యాక్సిమం ఇదే వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. గ్రూప్ 4 ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. సేమ్ సింగరేణి కూడా ఆల్మోస్ట్ 2-3 daysలో క్లోజ్ అయిపోతుంది. ఓకే, సో దాంట్లో కూడా జాయిన్ అయ్యండి. గ్రూప్ 4 క్లాసెస్ మాత్రం నేను సింగరేణి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మొదలు పెడతాను. అంటే అదర్ క్లాసెస్ మ్యాక్సిమం 70% ఉంది. మీరు ముందే ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలని ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. సో అనవసరంగా మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఆల్మోస్ట్ ఆగస్టు 1st and 2nd week సింగరేణికి ఇచ్చేస్తే ఆఫ్టర్ ఆగస్ట్లో 3rd week నుంచి గ్రూప్ 4 వాళ్ళకి పెట్టేస్తాను. ఓకే, సో ఇప్పటివరకు ఉన్న వీడియోస్ నేను చూసుకుంటే నాకు చాలు అనుకునే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ఇది నెక్స్ట్ చూద్దాం. చూడండి,
నెక్స్ట్ ప్యాసేజ్ ఇచ్చాడు సంథింగ్ వన్ ఆఫ్ ది కాశ్మీర్స్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. ఓకే, సో మనం దానికంటే ముందు మన ఫోకస్ ఎక్కడికి వెళ్ళాలంటే క్వశ్చన్స్. ఏం అడిగిండు, హూ ఆర్ ద మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్ అంటుంది. ఓకే, సో ప్యాసేజ్ ప్రకారం మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఎవరు? ఒక క్వశ్చన్. ఆప్షన్స్ హిజ్బుల్ ముజాహిద్దీన్, ఏంటిది రఫ్జుద్దీన్ నాయక్ అండ్ రియాజ్ నైకు అండ్ బోత్ ఏ అండ్ సి. ఓకే, నెక్స్ట్ ఫర్ హౌ లాంగ్ డిడ్ ద బ్యాటిల్ లాస్ట్. ఓకే, ఆ బ్యాటిల్ ఎంతసేపు జరిగింది అంటున్నాడు. 2 hours, 1 hour, 5.5 hours అండ్ 5 hours. ఓకే, సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చదివినప్పుడు మన మైండ్ ఎలా ఆలోచిస్తుంది అంటే మీకు ఇప్పుడు హవర్స్కి సంబంధించి ఏదైనా వచ్చింది అనుకోండి ప్యాసేజ్లో. ఓకే, బ్యాటిల్కి సంబంధించింది కానీ హవర్స్కి సంబంధించింది కానీ సెమ్మటి ఈ క్వశ్చన్ గురించి ఆలోచిస్తుంది అన్నట్టు. అప్పుడు ఈజీ కదా ఆన్సర్ చేయడం. కంపారిటివ్లీ ప్యాసేజ్ మొత్తం చదివి మళ్ళీ క్వశ్చన్స్ దగ్గర మొత్తం చదివిన తర్వాతకి అక్కడే మనసు పెట్టి చదవం, మనం ఏం చదవాలనో తెలియదు అప్పుడు అలా అన్నట్టు. అది చిన్న ట్రిక్ అంతే ఇందులో. ఓకే, సో ఇంతకు మించి దీంట్లో ఏం చేయలేము మనం, ఇంకా ఇదే మెయిన్ అన్నట్టు. కొంచెం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ప్లేస్ అండ్ డిస్ట్రిక్ట్ వేర్ ద బ్యాటిల్ టుక్ ప్లేస్ అంటుంది. ఓకే, బయక్పూరా పుగ్వాల్నా అండ్ బయక్పోరా పుల్వామా అండ్ బయక్పోరా నైవోపారా అండ్ నన్ ఆఫ్ ది అబౌట్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ హిజ్బుల్ ముజాహిద్దీన్స్ పోస్టర్ బాయ్. ఓకే, సో బుర్హన్ వాసిం, బుర్హన్ వాణి, బిమ్వామి, బాషావాణి. నెక్స్ట్ 10th క్వశ్చన్. వాట్ ఈస్ ద మోస్ట్ సూటబుల్ టైటిల్ ఫర్ టు ద ప్యాసేజ్ అంటుండు. Hizb's India chief on run for 8 years killed in J&K shootout. Union Territory Administration again suspended mobile internet across J&K Valley. Riyadh's India chief on run for 8 years killed in J&K shootout. None of the above. Okay, సో ఇవి క్వశ్చన్స్ అన్నట్టు. ఇవి క్వశ్చన్స్ చదివినప్పుడు మన మైండ్లో మనం ఏం చదివినో క్వశ్చన్ ప్లస్ ఆన్సర్స్ అనేది మన మైండ్లో కంపల్సరీ రిజిస్టర్ అవుతాయి. ఇప్పుడు వీటి కోసం వెతుకుతుంటాం కాబట్టి మనం ప్యాసేజ్ చదివేటప్పుడు ఆన్సర్స్ వెతుకుతాం, ఈజీగా అయిపోతుంది మన ప్రాసెస్. కొంచెం తక్కువ టైంలో ఈజీగా అయిపోద్ది అన్నట్టు, అంతే. నెక్స్ట్ ఏమంటుండు, వన్ ఆఫ్ ది కాశ్మీర్స్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ రియాజ్ నైకు. ఓకే, వాజ్ ఆన్ వెడ్నెస్డే కిల్డ్ అలాంగ్ విత్ అండ్ ఎయిడ్ ఇన్ ఏ 5 hour గన్ బ్యాటిల్. ఓకే, వచ్చిందా 5 hours? చూడండి మైండ్లో స్ట్రైక్ అయిపోతుంది. విత్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఎట్ హీస్ నేటివ్ భయక్పోరా ఇన్ పుల్వామా డిస్ట్రిక్ట్. ఇంకొక ఆన్సర్ వచ్చిందా చూడండి, అలా అన్నట్టు. బ్రింగింగ్ ద కర్టెన్ డౌన్ ఆన్ an 8-year run that saw him go from a mathematics teacher to a terror mastermind. Okay, mathematics teacher nunchi terror mastermind ainattu with a 12 lakh bounty on his head. Okay, as news of Naiku's death spread, the Union Territory Administration again suspended mobile internet across the valley and voice communication over all networks bearing that of BSNL. Incidents of stones pelting ante rallu isreyadam its security forces were reported in parts of South Kashmir and downtown Srinagar. Although Naiku joined the outfit only in 2012, his rise up the ranks was apparently meteoric, known to be close to Burhan Wani. Okay, known to the close to Burhan Wani, who used to be Hizbul Mujahideen's poster boy. Idi kuda chinna. Okay, poster boy ఎవరు? బుర్హన్ వాణి. ఈ క్వశ్చన్ కూడా ఆన్సర్ వచ్చేసింది. ఓకే, ఇన్ అన్ ఎన్కౌంటర్ ఇన్ 2016 నైకు స్టెప్డ్ ఇన్ టు ఫిల్ ద వైడ్ అంటే ఖాళీ అన్నట్టు. ఆఫ్టర్ బుర్హాన్స్ ఇమీడియట్ సక్సెసర్ జాకీర్ రషీద్ భట్ అలియాస్ జాకీర్ ముసా వాజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ది అవుట్ఫిట్. ఓకే, ఏ సీనియర్ ఆఫీషియల్ ఆఫ్ J&K పోలీస్ సెడ్ దేర్ వాజ్ ఏ టిప్ ఆఫ్ అబౌట్ నైకు విజిటింగ్ బయక్పోరా less than 10 kilometers from Crew to see his ailing mother. ఓకే, సో ఇది క్వశ్చన్ మనకి వచ్చేసింది చూడండి. హూ ఆర్ ద మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్ ప్రకారం మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ చూడండి ఫస్ట్ లైన్లోనే. వన్ ఆఫ్ కాశ్మీర్స్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ రియాజ్ నైకు. ఓకే, సో వాళ్ళిద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్లు అన్నట్టు. ఓకే, సో ఏమున్నాయి? హిజ్బుల్ ముజాహిద్దీన్ అండ్ రియాజ్ నైకు. ఆప్షన్ డి, ఏ అండ్ సి మన ఆన్సర్ అవుతుంది. కాదు ఇక్కడ ఏమంటున్నారు, హూ ఆర్ ద మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్ అంటున్నారు. ఓకే, సో ఎవరంటే వన్ ఆఫ్ కాశ్మీర్స్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ రియాజ్ నైకు. ఓకే, సో ఇక్కడ రియాజ్ నైకు అనేవాడే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అవుతాడు. ఓకే, హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ అంటుండు, హిజ్బుల్ ముజాహిద్దీన్ అనట్లేడు కదా, సో ఆయన కమాండర్ రియాజ్ నైకు అవుతాడు అన్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో చూడండి ఎవరు? రియాజ్ నైకు ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ ఫర్ హౌ లాంగ్ డిడ్ ద బ్యాటిల్ లాస్ట్? ఓకే, 5 hours. ఇక్కడ ఆల్రెడీ వచ్చింది కదా. హౌ లాంగ్ డిడ్ ద బ్యాటిల్ లాస్ట్ మీన్స్ 5 hours. ఓకే,
5 hour గన్ బ్యాటిల్. ఓకే, సో 5 hour గన్ బ్యాటిల్ అయిపోయిందా? అయిపోయింది. నెక్స్ట్ 8th క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ప్లేస్ అండ్ డిస్ట్రిక్ట్ వేర్ ద బ్యాటిల్ టుక్ ప్లేస్? ఓకే, పుల్వామా, బయాక్పోరా. ఇక్కడే వచ్చింది చూడండి. మనకి డిజిటల్ స్క్రీన్ కాబట్టి ఇట్లా ప్రాబ్లం అవుతుంది, కానీ జనరల్గా అయితే పేపర్లో అయితే చాలా ఈజీగా చేసింది ఇంకా తక్కువ టైంలో. ఏంటిది ఇది? బయాక్పోరా ఇన్ పుల్వామా డిస్టిక్. ఓకే, బయాక్పోరా ఇన్ పుల్వామా డిస్టిక్ ఎక్కడుంది? ఆప్షన్ బి. ఓకే, సో నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ హిజ్బుల్ ముజాహిద్దీన్స్ పోస్టర్ బాయ్? ఇక్కడ చూడండి, బుర్హాన్ వానీ. ఓకే, బుర్హాన్ వానీ. ఆప్షన్ బి. 9th ఏంటిది? ఆప్షన్ బి, బుర్హాన్ వానీ. నెక్స్ట్, వాట్ ఈస్ ద మోస్ట్ సూటబుల్ టైటిల్ ఫర్ టు ద ప్యాసేజ్ అంటుంది. ఓకే, సో ఈ టైటిల్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఎలిమినేషన్ మెథడ్లోకి వెళ్ళిపోవాలి. ఓకే, ఏది మన ఆన్సర్ అవుతుంది, ఏది మన ఆన్సర్ కాదనే ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అయితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో చూడండి, యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్ అగైన్ సస్పెండెడ్ మొబైల్ ఇంటర్నెట్ అక్రాస్ జేఎండ్కే వ్యాలీ. ఇదేంటంటే ఇది ప్యాసేజ్లో ఉంది, కానీ ఇది టోటల్ దాన్ని మొత్తం చెప్పట్లేదు కదా. ఇప్పుడు దాని ఎసెన్స్ ఏంది? ఒక టెర్రరిస్ట్ని చంపేసినప్పుడు జస్ట్ అందులో వచ్చిన చిన్న సైడ్ ఎఫెక్ట్ మాత్రమే, కానీ టోటల్ని చెప్పట్లేదు. యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్ అగైన్ సస్పెండెడ్ మొబైల్ నెట్వర్క్ అనేది. ఓకే, అది జస్ట్ టెర్రరిస్ట్ని చంపినప్పుడు అక్కడ ఉన్న ప్రజల వ్యతిరేకత వల్ల ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు. ఇంటర్నెట్ సేవలు బంద్ చేయడం అనేది జస్ట్ అదొక రియాక్షన్ మాత్రమే, టోటల్ స్టోరీ కాదు కదా. టోటల్ స్టోరీని చెప్పట్లే కదా. సో బి అనేది ఎట్టి పరిస్థితులు మన టైటిల్ కాదు. ఏమైనా మిగిలిన వాటికే మనకి పోటీ ఉంటుంది. ఇట్లా ఏదైతే కాదో దాన్ని ఎలిమినేట్ చేయాలి ఫస్ట్. ఓకే, ఎలిమినేట్ చేస్తే చూడండి, మ్యాక్సిమం టైటిల్ నన్ ఆఫ్ ది ఎబో ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అది మేబీ మీకు ఆప్షన్స్లో రావచ్చు, రాకపోవచ్చు. ఇదంటే ఎస్ఎస్సి కాబట్టి మేబీ ఇచ్చారు, ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించినవి. ఓకే, నన్ ఆఫ్ ది ఎబో ఆప్షన్ మ్యాక్సిమం మీకు రాదు, ప్రాబ్లం ఏం లేదు. అయినా ఉన్నా కూడా టైటిల్ నన్ ఆఫ్ ది ఎబో ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి, రేర్ కేస్. అది మన బ్యాడ్ లక్. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద ఇంకేముంది? హిజబ్స్ ఇండియా చీఫ్ అండ్ రన్ ఫర్ 8 years కిల్డ్ ఇన్ జేఎండ్కే షూట్అవుట్. ఓకే, నెక్స్ట్, రియాబ్స్ ఇండియా చీఫ్. ఓకే, ఇక్కడ ఇలా ఉండి ఎస్ ఉంటే దాని అర్థం ఏంటిది? హిజబ్స్ మీన్స్ హిజబ్ యొక్క, రియాబ్స్ మీన్స్ రియాస్ యొక్క, హిజబ్స్ ఇండియా చీఫ్. ఓకే, రియాస్ ఇండియా చీఫ్. ఓకే, మనం ప్యాసేజ్ స్టార్టింగ్లో చూసినట్లయితే చూడండి ఏమంటున్నాడు? వన్ ఆఫ్ ది కాశ్మీర్స్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్. అంటే హిజ్బుల్ ముజాహిద్దీన్ యొక్క కమాండర్ ఎవరు? రియాజ్ నైకు. ఓకే, హిజ్బుల్ ముజాహిద్దీన్ యొక్క కమాండర్ రియాజ్ నైకు మన ఇండియాలో ఉండి అతన్ని చంపేసినాం మనం. ఓకే, సో ఆయనని చంపేసినాం. ఆయన ఎవరు? హిజ్బుల్స్ చీఫ్. ఓకే, ఈయన యొక్క చీఫ్ కమాండర్ ఇన్ ఇండియా, అంతేనే కదా. సో అట్లా అన్నట్టు. అంటే ఆన్సర్ ఏమొస్తుంది మనకి? ఎక్కడుంది? ఆప్షన్ 1, హిజబ్స్ ఇండియా చీఫ్. ఓకే, ఆయన యొక్క చీఫ్, ఇండియా చీఫ్ అండ్ రన్ 8 years కిల్డ్ ఇన్ జేఎండ్కే షూట్అవుట్. ఇది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇది కాదు, రియాజ్ ఇండియా చీఫ్. అంటే రియాజ్ యొక్క ఇండియా చీఫ్ అంటున్నాం, రియాజే చీఫ్ ఇండియాకి. ఓకే, ఈ ఎవరు? హిజ్బుల్ ముజాహిద్దీన్ అనే సంథింగ్ అతను వాళ్ళు ఏంటంటే బయట ఉండి నడిపిస్తుంటారు అన్న టెర్రరిస్టులు. ఓకే, అంతే కదా. సో ఆయన యొక్క కమాండర్ ఇన్ చీఫ్ ఇన్ ఇండియాలో తిను రియాజ్. ఓకే, సో హిజాబ్స్ ఇండియా చీఫ్ అండ్ రన్ ఫర్ 8 years కిల్డ్ ఇన్ జేఎండ్కే షూట్అవుట్. ఓకే, సో ఇది టైటిల్ అవుతుంది మనకి, సూటబుల్ టైటిల్ ఇచ్చిన ఆప్షన్స్లలో. ఓకే, సో ఈ విధంగా చేయాలన్నట్టు, ఈ విధంగా చేయాలి. ఈ పీడిఎఫ్ మీకు ఇస్తా, మ్యాక్సిమం దీంట్లో ఆన్సర్స్ కూడా ఉంటాయి కింద. చూసి జాగ్రత్తగా మీరేమనుకున్నారో, ఓకే, మీరేమనుకున్నారో ఆన్సర్లో ఏముంది, ఎందుకు ఉంది అలాగా, అవి అనలైజ్ చేసుకోండి. ఓకే, మీరు ఏమనుకున్నారో ఆన్సర్లో ఏముంది, ఎందుకు ఉంది అలా అనలైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మీకు మీరే ఒక వే క్రియేట్ చేసుకుంటారు. నేను ఒకటి చెప్పాను కదా మీకు, ఇప్పుడు ఇలా వెళ్ళండి ఈజీగా ఉంటుందని. సో మీరు ఒక 3-4 క్రియేట్ చేసుకోండి. ఓకే, నాకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే నేను ఇలా వెళ్తా, ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఇలా వెళ్తా. ఓకే, ఒక్కసారి మీరు మీ ఆన్సర్కి అందులో ఉన్న ఆన్సర్కి మధ్య తేడా ఏంటిదో మీకు అర్థమవుతుంది అన్న తెలిసిందనుకోండి, మీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు మీరే క్రియేట్ చేసుకుంటారు మెథడ్స్ అండ్ మీకు మీరే అన్నీ. ఇంకా మీకు కోచింగ్ కూడా అవసరం లేదు నన్ను అడిగితే. సో అట్లా ఆలోచించడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. సో అలా ఆలోచిస్తే మీకు మీరే క్రియేట్ చేసుకోగలుగుతారు ఇలాంటివన్నీ. ఓకే, సో నేను చెప్పాను కదా, ఇందులో ఏముండదు, సేమ్ అంతే. రీడింగ్ కాంప్రిహెన్షన్స్ కూడా అంతే. రీడింగ్ కాంప్రిహెన్షన్స్లో కొన్ని చిన్న ట్రిక్స్ ఉంటాయి, అవి మనం యూజ్ చేసుకుంటే రీడింగ్ కాంప్రిహెన్షన్స్ కూడా చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకే, సో చెప్పాను కదా, గ్రూప్ 4 వాళ్ళు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండుంటే మాత్రమే, ఆగస్టు తర్వాత అయినా నాకు పర్లేదు, ఇప్పుడు ఉన్నంత వరకు వింటా అంటే జాయిన్ అవ్వండి. మీకు ఎలాగో యాప్లో మీకు ఎంత కంటెంట్ అప్లోడ్ అయింది, ఒక్కొక్క కంటెంట్ ఎన్ని అవర్స్ ఉంది అనేది మీకు కనపడుతుంది. కనపడిన తర్వాత ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది. సో మీకు అప్పుడు ఓకే నేను జాయిన్ అవ్వచ్చు, నాకు ప్రాబ్లం ఏం లేదనుకుంటే
అప్పటిలోపు నేను కవర్ చేసుకుంటా అవి, తర్వాత చెప్పే క్లాసెస్ వింటా అనుకునే వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి, అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఓకే, సో మ్యాక్సిమం కింద గ్రూప్ 4 కోర్సులు పేపర్ 2 ఓన్లీ పేపర్ 2నే, మళ్ళీ క్లారిటీగా చెప్పలేదు అనొద్దు. సో పేపర్ 2 లింక్ కింద ఇస్తాను. ఓకే, సో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మ్యాక్సిమం మీకు పేపర్ 2 అంటే ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు. వన్స్ మీరు విన్నర్ అనుకోండి, ఆల్మోస్ట్ మీకు 120 మార్క్స్ మ్యాక్సిమం విత్ ఇన్ ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, పేపర్ 2 గ్రూప్ 4 పేపర్ 2. సో ఆల్రెడీ సింగరేణి వాళ్ళు చాలామంది జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళకి తెలుసు మన క్లాసెస్ ఎలా ఉన్నాయి అనేది. ఓకే, సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు ఆగస్టు వరకు మీకు సరిపోతుంది, అప్పటి వరకు సరిపోయే కంటెంట్ ఉంది దాంట్లో, అందులో ప్రాబ్లం ఏం లేదు. సో మీకు మ్యాథ్స్ కోసం ఏం చేస్తా అంటే కిరణ్స్ బుక్ ఇచ్చేస్తా. కిరణ్స్ బుక్ చాలా మంచిది మీకు ఇనిషియల్ స్టేజ్లో నేర్చుకోవడానికి. అది మీకు చెప్పాను ఆల్రెడీ ఎందుకు మంచిది అంటే, దాంట్లో ఇప్పుడు ఇదే సేమ్ ఇదే దీనిలాగానే అన్నట్టు ఒకే మోడల్ మీద ఒక 10 నుంచి 20 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి, సో మీరు వన్స్ వాటిని వింటే మీకు అవి ఆ 10 క్వశ్చన్స్ సాల్వ్ అయ్యేలోపు మీకు ఆ కాన్సెప్ట్ పూర్తిగా అర్థమైపోతుంది. అండ్ మీకు మీరే షార్ట్ కట్స్ కూడా క్రియేట్ చేసుకోగలుగుతారు కిరణ్స్ బుక్ మ్యాథ్స్కి. ఓకే, సో రీజనింగ్ కూడా ఒక మంచి బుక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, సో మీరు వినండి, ఫస్ట్ ఒక 2 minutes డెమో వస్తుంది కదా, సో ఆ 2 minutes డెమో విని మీకు నచ్చితేనే జాయిన్ చేయండి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యాక్చువల్లీ నేను ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ చాలామంది అడుగుతున్నారు, సార్ మాకు గ్రూప్ 4 కావాలని. సో వాళ్ళ కోసం ఆల్రెడీ ఉన్నాయి కదా, సో ఉండి వాటిని మనం వాళ్ళని యూజ్ చేసుకుంటారు అనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేస్తున్నా. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా, గ్రూప్ 4 ఎవరికైనా కావాలనుకుంటే జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ.